చూసారు కదా అతి ప్రశాంతత ఎంత భయంకరంగా ఉంటుందంటే, పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరికే ఇండియన్స్కి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే చిరాకేస్తూ ఉంటుంది మనకి. ఊరికి ఫోన్ చేస్తారు, మనం ఫోన్ నువ్వు మాట్లాడని వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం మనకి చిరాకేసి. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులం అంటే, మన దేశం చక్కగా ఒక పెళ్ళిళ్ళు ఎలా ఉంటుంది, హడావుడిగా సందడిగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, సౌండ్లు, సరదాలు, జోకులు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అన్నీ అంటే ఇంకా అంత సందడిగా అది అయిపోయిన తర్వాత మనకి. కానీ ఇక్కడ ఎలా ఉంది తెలుసా, అనకూడదు కానీ మనిషి పోతే నిశ్శబ్దం ఉంటుంది, సైలెన్స్. ఇంత సైలెన్స్ భరించాలంటే చాలా కష్టం. ఒక్కరోజుకే ఎలాగో ఉంది అంటే పాపం వీళ్ళు ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉండి, మన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు, పలకరిస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు, ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు అనే వాళ్ళందరికీ గంటలు మనకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇందు మూలంగా చెప్పొచ్చేది ఏంటంటే, నా జన్మభూమి ఎంత అందమైన దేశము అని మన భారతదేశానికి కాలర్ ఎగిరేసుకొని మేము భారతీయులు అని చెప్పుకోండి హ్యాపీగా. యుఎస్లో ఉండి ఉద్ధరిస్తుంది ఏమీ లేదు, నాకు అర్థమైంది. కాకపోతే మన ముందు పోస్ట్ కొడుతున్నారు అంతే, మించి ఏం లేదు. మనం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మన దేశంలో. యాక్చువల్గా ఆ డీజే సౌండ్, ఆ సౌండ్ బేసిక్గా నాకు సౌండ్ ఇరిటేషన్ ఉంది, నాకు చాలా చిరాకు అనిపించింది. వచ్చిన వెంటనే బాబాలే ఉంది అనిపించింది. కానీ ఇక్కడ మనం ఉండలేమని కూడా అనిపించింది. చాలామంది భారతీయులు ఇక్కడుండి బాగున్నా అనుకుంటున్నారు, కానీ ఇండియా వచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం ఎందుకు ఆ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పటికైనా అర్థమైందా? మన దగ్గర లేనిది ఎక్కడా లేదు. మన దేశంలో పుట్టడం, మనం భారతీయులుగా ఉండడం, నిజంగా మనం ఎన్నో జన్మల పూజలు చేసుకుంటే ఆ పుణ్యం వల్లే పుట్టాం. ఓకేనా?